హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కిచెన్ ట్రీట్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే రెసిపీ తీపి ఆవకాయ, అదే అండి బెల్లం ఆవకాయ. సో ఈసారి ఈ బెల్లం ఆవకాయ ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా నూనె లేకుండా చేసుకున్న ఆవకాయ సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది, ఏమాత్రం పాడవదు. సో ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ ఆవకాయ కోసం నేను కలెక్టర్ కాయల్ని వాడుతున్నానండి. ముందుగా కాయలన్నీ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలాగా ఒక పొడి పట్టుతోని ఏమాత్రం తడి లేకుండా ఇలా బాగా నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో ఉండే జీడి ఇంకా ఇలాంటి ఒక సన్నటి పొర ఉంటుంది కదా, ఈ రెండింటిని కూడా తీసేయాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఒక పొడి క్లాత్తో కొంచెం నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆవకాయకి కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. అన్నిటికీ టెంక ఉండేలాగా చూడాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలుచుకుంటామో దాంతో 1/4 కప్పు ఉప్పు తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఆవపిండి, ఇంకా 1 కప్పు కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే 2 స్పూన్ల మెంతిపిండిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ కొలత ఏంటంటే 8 కప్పుల మామిడికాయ ముక్కలకి 1/4 కప్పు ఉప్పు, 1 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, అలాగే 2 స్పూన్ల మెంతిపిండి కానీ మెంతులు కానీ వేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆవకాయలోకి కావలసిన బెల్లంని ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. 8 కప్పుల మామిడికాయ ముక్కలకి 4 కప్పుల బెల్లం పడుతుంది. సో ఇలా తురుముకున్న బెల్లాన్ని ఇందాక మనం కలుపుకున్న కారంలో వేసుకొని ఆ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకుంటున్నాను. సో ఇలా వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక జాడీలోకి కానీ లేదంటే డబ్బాలోకి కానీ మనం కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మనం కలిపి పెట్టుకున్న బెల్లం ఇంకా కారం పొడి ఉంది కదా, దాన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా మామిడికాయ ముక్కలకి కారం పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. కొద్దిగా మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే వాటిపైన మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మనం ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3వ రోజు చూసారా, బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలాగా నీరుగా అయిపోయింది. ఇలా ఊరిన ఆవకాయని మనం ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి కానీ లేదంటే పళ్ళెంలోకి కానీ తీసుకొని ఎండలోని ఆరబెట్టుకోవాలి. సో ఇలా మంచి ఎండలో రోజుకి ఒక 3-4 గంటల పాటు ఎండ తగిలేలాగా ఈ ఆవకాయ అనేది మనం ఎండలో పెట్టుకోవాలి. రోజు ఎండిన తర్వాత చూసారా, కొద్దిగా దగ్గర పడింది. ఈ ఆవకాయ అనేది కొద్దిగా కిందకి జరిగింది, చిక్కబడింది అనమాట. సో ఈ 2వ రోజు ఆవకాయ ఈ విధంగా ఉంది. అలా మేము ఒక 5-6 రోజుల పాటు రోజుకి 3-4 గంటలు ఎండ తగిలేలాగా పెడితే ఇలా చిక్కగా ఆవకాయ తయారైంది. సో మీరు చూసారంటే ఈ బేసిన్కి ఆల్మోస్ట్ హాఫ్ క్వాంటిటీ వరకు వచ్చేసింది. ఇంకా టెక్స్చర్ వైజ్ చూస్తే కనుక ముందు చాలా జారుగా ఉండింది కదా మనం ఫస్ట్ డే పెట్టినప్పుడు, ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరగా చిక్కగా అయింది, ఇలా పాకంలాగా అయిందనమాట. ఇలా అయితే కనుక మీ ఆవకాయ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, డబ్బాలోకి తీసేసుకోవచ్చు. సో చూసారు కదండి, తీపి ఆవకాయ ఏమాత్రం నూనె లేకుండా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా వస్తుంది. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.